దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మొదటి వాక్యముల నుండి చదువుదాం. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యము ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండపెట్టుదురా? మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుడి మీద వ్యాజ్యమాడుచున్నాడు. మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తుల అపహరించబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేస్తున్నారు, అపహరించుతున్నారు, మీ సహోదరులకి ఇలాగూ చేయిస్తున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబలైనను త్రాగబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితే. చాలా విశేషమైన మాటలు ఇక్కడ మనకు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఇక్కడ మనం దేవుని వాక్యములో మనకు చెప్పే మంచి మాట ఏమిటంటే, కొరింథీ సంఘము చాలా ఓర్పు కలిగిన సంఘముగా మనకు కనిపిస్తుంది. సంఘము అనేకమైన దేవుని యొక్క కృపలతో దేవుని ఆశీర్వాదములతో సంఘము నింపబడుతున్నప్పటికీ దానిలో అనేకమైనటువంటి సమస్యలను లేకపోతే ఇబ్బందులను కలుగు చేసేటువంటి వ్యక్తులు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటున్నారు. అందుకు వారి విషయాలలో ఏమని చెబుతున్నారు అనేది మనం చూసినట్లయితే, ఎవరికైనా సమస్య అనేది బాధ అనేది వచ్చినప్పుడు దానిని మనము పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుతున్నాడా? అంటే మనము ఒక సంఘములో ఏదైనా ఒక సమస్య అనేటువంటిది మనకు వచ్చినప్పుడు దానిని సంఘములోనే పరిష్కరించుకోవాలి. దీన్ని తీసుకువెళ్ళి బయట పెట్టి దీనిని వ్యాజ్యమాడటము ఏమవుతుంది అంటే మన సంఘమును మనమే మన కంటిలో మనమే పొడుచుకున్నట్టు అవుతుంది. ఇది ఏమాత్రము కూడా కరెక్ట్ అయినటువంటిది కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆ సంఘమును గూర్చి ఆ సంఘము ఉన్నటువంటి పరిస్థితులు గూర్చి
చింతపడుతూ బాధతో ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఈ సంఘమునకు లేఖనము ద్వారా రాస్తూ ఉన్నారు, ఈ పత్రిక ద్వారా రాస్తున్నారు. ఆ కిందకి చదివితే అక్కడ ఏమన్నాడంటే, పరిశుద్ధులు మనము లోకమునకు మనము తీర్పు తీర్చాలి, మనము దేవదూతలకు మనము తీర్పు తీర్చాలి. ఒకరు మనకు వచ్చి తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఒక సంఘమును తీసుకువెళ్ళి ఒక సంఘములో ఉన్నటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి దేవుని స్వరక్తము చేత సంపాదించినటువంటి సంఘము మీద తీర్పరుగా లోకస్తులు మనం పెడదామా? శరీర సంబంధమైన వారు పెట్టాలా? వారికి అలా పెట్టినట్లయితే వాళ్ళకి ఏ భయం ఉంటుంది? వాళ్ళ సంఘమును గురించి ఏ విధమైనటువంటి వారు చింత భయము కలిగి వారు పనిచేస్తారు? వారికి ఏమి జ్ఞానం ఉంది? సంఘములో వారు ఏ విధముగా వారు ఒక పాత్రగా వారు వాడబడటానికి వీలుంటుంది అనే విషయాలు చెప్పుకుంటూ ఆ క్రిందకు వచ్చేసరికి ఏమంటున్నారంటే, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు మనకు యోగ్యత లేదా? ఇది ఏంటంటే, ఒక సంఘము యొక్క పరిశుద్ధతను, ఒక క్రమాన్ని, ఆ సంఘ పరిశుద్ధతలో క్రమములో ఉన్నవారే ఒక బాధ్యతగా దానిని నిర్వర్తించగలరు. మిగతా వారు దానిని నిర్వర్తించటము అనేటువంటిది అసాధ్యమై ఉంది. అందుకే మీలో లేరా? ఆ యోగ్యత కలిగిన వారు లేరా? ఎందుకంటే ఒక యోగ్యత అనేటువంటి దానిని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఆ యోగ్యతను మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా దీనిని మనము వేసుకోవాలి. ఒకవేళ దీనిని మనం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే, దీన్ని సరిగ్గా మనం నడపలేకపోతే ఇది ఏమైపోతుంది అనేది మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో లోకము కలిసిపోతుంది. దేవుని యొక్క సన్నిధిలో శరీర సంబంధమైనటువంటి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ ఏమవుతుందంటే ఒక ఆధ్యాత్మికమైన స్థితి మరుగైపోతుంది. లోక సంబంధమైనటువంటి పరిస్థితులన్నీ అక్కడ చోటు చేసుకుంటాయి. దీని మూలంగా ఏమవుతుంది అంటే దేవుని ఉన్నతమైన నామానికి అపకీర్తి అనేది మనకు వస్తుంటుంది. అందుకే మనం జాగ్రత్తగా మన యొక్క భక్తి భావాలను, మన యొక్క సంఘ కార్యక్రమములను మనం జాగ్రత్తగా మనమే దానిని నిర్వర్తించుకోవాల్సినటువంటి బాధ్యత దేవుని పిల్లలుగా తన స్వరక్తము చేత సంపాదించబడినటువంటి సంఘం మీద ఈ భారము బాధ్యత ఉంది. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే, మనము దేవదూతలకు ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గూర్చి మరి ముఖ్యముగా దేనికి? ఈ జీవన సంబంధమైన సంగతుల గూర్చి తీర్పు తీర్చుకోవచ్చు. కనుక ఒకవేళ మనము ఈ జీవన సంబంధమైనటువంటి పరిస్థితులు ఏమైతున్నాయో వాటికి తీర్పు తీర్చుకోవచ్చు. కానీ ఇది జీవన సంబంధమైనది కాదు, ఇది ఆధ్యాత్మికమైనది. ఇది ఒక శరీర సంబంధమైనటువంటి సమస్యలు కాదు. ఇది ఆత్మీయమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటిది. ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి జ్ఞానం ఎవరిలో ఉంటుందంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని కలిగిన వారికే ఈ జ్ఞానం వస్తుంది. అందుకు మనం ఏం చేయాలి అంటే, మనము ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని మనం అభివృద్ధి చేసుకోవటానికి మనము దేవుని యొక్క బిడ్డలుగా మనము ధైర్యంగా దేవుని సంఘము కొరకు మనం పాటుపడవలసిన అవసరత మన మీదే ఉంది అనేటువంటి విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంటుంది. కనుక ఈరోజు మన జీవితాల్లో ఓర్పు నేర్చుకోవలసిన సంఘం. అనేక పరిస్థితులు మన మీదకు వస్తున్నప్పుడు ఓర్పు అనేటువంటిది మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. కొరింథీ సంఘము ఈ విధమైనటువంటి పరిస్థితులు అక్కడికి వస్తున్నప్పుడు వారు ఓర్పుతో ప్రతి సమస్య కొరకు వారు ఏం చేస్తున్నారంటే ఏక మనసు కలిగి దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తూ వారందరూ ఏక మనసుతోనే ప్రతి సమస్యను వారు ఏం చేస్తున్నారన్నమాట
వారు ఎదుర్కొంటున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుకుంటూ, ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుతున్నారు. మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ఈ వ్యాజ్యము అవిశ్వాసులు ఎదుట మనం వ్యాజ్యమాడుతుంటే అవిశ్వాసులకు ఏమనిపిస్తుంది? మనం బలహీనమో వాళ్ళ ఎదుట మనం ఎగతాళి చేయబడం. ఒక విశ్వాసికి ఒక అవిశ్వాసం వచ్చి జడ్జిమెంట్ ఇస్తుంటే, ఒక జ్ఞానము కలిగిన వాడికి ఒక అజ్ఞానం వచ్చి జడ్జిమెంట్ ఇస్తుంటే అది ఎంత అవమానం! జాగ్రత్త. అందుకు అక్కడ చెప్తున్నటువంటి ఆ మంచి మాటలు ఏంటి అనేది మనం చూసినట్లయితే, మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు ఎవరినంట వాళ్ళు కూర్చోబెడతారా? ఒక తృణీకరించబడిన వాడిని కూర్చోబెడితే మనకు బుద్ధి లేదా? మనకేముండాలి? ఒక తృణీకరించబడిన వాడు మన మీద ఒక తీర్పరుగా లేతే ఒక పెద్దగా మన మీద ఉండి అతను ఏదో తనకి తెలియనటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడుతుంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఏమవుతుందంటే ఇక్కడ పూర్తిగా పాడైపోతుంది. ఒక చక్కగా ఎదుగుతున్నటువంటి స్థితి ఏమైపోతుంది అంటే అది పూర్తిగా మారిపోతుంది. అందుకే యేసుప్రభువు వారు ఈ మందిరము ప్రార్థన మందిరము కాదా, దీనిని మీరు ఎందుకు దొంగల గుహగా ఒక వ్యాపార వీలుగా దీనిని ఎందుకు ఇలా చేశారు? ఎందుకు చేశారు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లోకస్తులు, బిజినెస్ మ్యాన్. వాళ్ళకు దైవభక్తి లేదు. వారికి తెలిసింది ఏంటంటే వారు ఏదో విధంగా సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకునే వాడికి దైవ మందిరమైన సంపాదించుకుంటాడు, మోసం చేస్తాడు, దేవుని మందిరంలో కూడా ఏదైనా చేస్తాడు. అతను ఏంటి? సంపాదనే అతని ముఖ్య ధ్యేయం. ఆ స్థలం ఏదైనా పర్వాలేదు, అక్కడ ఏదైనా వారికి పర్వాలేదు. కనుక ఇలాంటి ఒక వ్యక్తులను మనం తీసుకువెళ్ళి ఇలా చేస్తూ ఉంటే మనకు స్థితి ఏమవుతుందో అనేటువంటి మనకు బుద్ధి లేదా? మనకు ఆ విషయము మనకు తెలియట్లేదా? ఒక తృణీకరించబడిన వాడిని తీసుకొచ్చి అక్కడ పెడితే ఏమవుతుంది? అక్కడ ఏమవుతుంది? అక్కడ ఎగతాళి చేయబడుతుంది. అందుకే యేసు ప్రభువుని సిలువేసేటప్పుడు దొంగల మధ్య ప్రభువుని పెడితే ఎందుకు పనికిరాని తృణీకరించబడిన దొంగలు కూడా ఆయనని హేళన చేయాల్సి వచ్చింది, అపహసించాల్సి వచ్చింది, ఎగతాళి చేయబడింది. ఆయన ఎదుట నిలబడటానికి కూడా అర్హత లేని వారి జీవితాలు అవి. కానీ వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రభువుని చూసారా? అంటే వాళ్ళకు ఒక దైవజనుడని, దైవ సన్నిధని, వాక్యమని, నేను మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదా, వారికి ఏమీ భయం ఉండదు. ఇక వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళ ఇష్టానురాజ్యంగా వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తారు. అందుకే మన జీవితాల్లో మనం జాగ్రత్తగా మనం దైవభక్తిని మనం పోగొట్టుకోకుండా మనం జాగ్రత్తగా ఆ అపవాది యొక్క లోకానుసారమైనటువంటి వ్యక్తుల చేతుల్లో మనం పెట్టబడకుండా జాగ్రత్తగా మనము ఉండాలి. కనుక ఈ కొరింథీ సంఘం వలె మనమును ఓర్పును నేర్చుకునే సంఘముగా మనం ఉండాలి. మనం ఎలా ఉండాలి? ఓర్పును నేర్చుకునే సంఘముగా మనం ఉండాలి. అనేక పరిస్థితులు మన మీదకి వస్తున్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? ఓర్పునే మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని రాజ్యములో వీళ్ళు వారసులు కానేరడు. ఎవరు వీళ్ళు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వాసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహార్జకులైనను, దోసుకుని వారైనను కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. కానీ ఇవి నా మాటలు కాదు, ఇవి మీలో కొందరు
దేవుని మందిరంలో అట్టివారుగా ఉంటే దేవుని ఆత్మ ఇక్కడ ఉంటుందా? దేవునికి మహిమకరంగా మన పనులు చేయగలుగుతామా? దేవుని రాజ్యమునకు వారసులుగా కావటానికి మనం సిద్ధపడవలసినటువంటి దాన్ని సిద్ధపడగలుగుతామా? ఇప్పుడు ఏమవుతుంది అంటే దేవుని యొక్క పని ఇక్కడ చాలా వెనకబడిపోతుంది, నష్టమైపోతుంది. తిరిగి మరలా మనము పూర్వపు వెనుకబాటుకి ఎలా వెళ్ళిపోతున్నామో అలాగ మళ్ళా వెనుకబాటుకు వెళ్ళిపోవలసి వస్తుంది. అందుకు మనం చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే దేవుని పనిని మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకు అక్కడ ఏమన్నాడు, చివరిగా వచ్చేసరికి అంటున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డాం. అది మనం కడుగుబడిన వారిని నీతిమంతులుగా తీర్చబడిన వారిని కనుక మనం జాగ్రత్తగా మన యొక్క పరిపాలనను లేకపోతే మన యొక్క క్రమాన్ని మనం జాగ్రత్తగా నడిపించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంచబడింది. ఒకవేళ మనం నడిపించవలసిన దానిని మనం సరిగ్గా నడిపించుకోలేకపోతే ఖచ్చితంగా మన జీవితాల్లో మనం కొంత ఇబ్బందిని, కొన్ని చిక్కులు, కొన్ని సమస్యలు మనము ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు మన మీదకు వస్తాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక ఇక్కడ కొరింథీ సంఘము ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారంటే సంఘమును జాగ్రత్తగా కాపాడుకోవటానికి వారందరూ కూడా దేవుని దగ్గర వారు చాలా ఓర్పుతో దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసండి, ప్రతి సమస్యను దేవుడి పరిష్కారమును దేవుడిస్తున్నాడు. సంఘానికి దేవుడిస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు, తెలివినిస్తున్నాడు. కనుక ఎందుకు మనము ఓర్పు నేర్చుకోవాలి? సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు మనం ఓర్పు నేర్చుకోవాలి? పెద్దలు చెబుతారు, ఓర్చుకుంటే కోడిగుడ్డు ఏమవుతుంది? ఖచ్చితంగా మనం ఓర్పు ద్వారా మనం కొన్ని లాభాలు, కొన్ని ఆశీర్వాదములు, కొన్ని దీవెనలు మనం సంపాదించుకోవటానికి అవకాశాలు అనేవి మన మీద ఉంటాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. కనుక మొదటిగా మనం చూసినట్లయితే మనం ఓర్చుకుంటే మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏమిటంటే గొప్ప ద్రోహ కార్యములు జరగకుండుట కొరకు ఓర్పు మనకు చాలా సహాయమును చేస్తుంది. ఏ కార్యాలు? ద్రోహ కార్యాలు. అంటే ఒక మంచిని జరుగుతూ ఉండగా దానిని చెడగొట్టేటువంటి పరిస్థితులు ఏమవుతాయి అన్నమాట, అక్కడ జరగకుండా సహాయము చేస్తుంది ఓర్పు. అందుకే వాక్యముల నుంచి మనం నేర్చుకుందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14 వచనం చదువుదాం. కదా ఇక్కడ ఏంటంట, ఏమని చెప్తున్నారు ఇక్కడ? కలగబోవునది. కలగబోయేది మనుషులు తెలుసా? తెలియదు. తెలియపోయినను ఎరగపోయినను ఏం చేస్తారంట? తెలియపోయిన ఏం చేస్తారంట? విస్తారంగా. అంటే వాళ్ళు ఇప్పుడు ఏంటి, వాళ్ళ మాటల ద్వారా తెలియపోయినప్పుడు కూడా తెలుసు అన్నట్లుగా వారు మాట్లాడతారు. ఈ మాట్లాడుతున్న వారిని బైబిల్ ఏమని చెప్తుంది? బుద్ధిహీనులు. అంటే వారికి తెలియపోయినా వారు తెలిసినట్లుగా వారు విస్తారంగానంటే ఏం చేస్తున్నారట? మాట్లాడుతున్నారు. అందుకంటాడు విస్తారమైన మాటల్లో ఏముంటుంది? ఖచ్చితంగా దోషం ఉంటుంది. అందుకే మనం దేవుని మందిరంలో ఎలా ఉండాలంటే కొద్దిగా మనము మాట్లాడాలి. మనం నిదానించే వారుగా ఉండాలి మాటలలో. మనం దేవుని మందిరంలోకి వచ్చుతున్నప్పుడు మన మాటలు జాగ్రత్తగా మనకు ఉండాలి. ఎందుకంటే బుద్ధిహీనుడు తెలియపోయినా తెలిసినట్లుగా, తనకంతా తెలిసినట్లుగా తను ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతూ దానికి ఒక ఫుల్ స్టాపులు కూడా ఉండవు. ఇక అంటే తను ఏమనుకుంటాడంటే జ్ఞానము కలిగిన వాడేమో ఓర్పు కలిగి ఎందుకు అక్కడ ద్రోహ కార్యాలు ఎందుకు జరగాలి, సమస్యలు ఎందుకు రావాలి అని మౌనంగా ఉంటే తనేమనుకుంటాడంటే వాడికి ఏమీ తెలియదు, నాకంతా
తెలుసు అన్నట్లుగా అతడు పెట్టిరేగిపోతూ మాట్లాడుతుంటాడు. తన్ని బైబిల్ ఏమంటుందంటే బుద్ధిహీనుడు అని చెప్తుంది. జాగ్రత్త, నీ జీవితంలో నువ్వు మాట్లాడకపోవటం తెలివి తక్కువతనం కాదు, లేకపోతే నువ్వు మాట్లాడకపోవటం నీకు అక్కడ ఏమీ నీకు అర్థం కాక పోవటం కాదు, నువ్వు మాట్లాడకపోవటం అక్కడ నువ్వేమీ చేయలేవనేటువంటిది కాదు. అక్కడ నువ్వు మాట్లాడకపోవటం కారణం ఏమిటంటే ఒక మాట పెరుగుని బట్టి అక్కడ గొప్ప కార్యాలు, ఏం కార్యాలు జరుగుతాయి? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతాయి. మరి ఒకరి మీద ఒకరు దోషణ, నువ్వు ఒకటంటే నేను అనాలి, ఒకటి నీవు దోస్తే నేను దోయాలి. అక్కడి నుంచి ఏమవుతుంది? నీ పక్క 10 మంది, నా పక్క 10 మంది ఏమవుతారు? అక్కడ విద్రోహ కార్యాలే అక్కడ జరిగేది. దేవునికి మహిమ వస్తుందా? అందుకు జాగ్రత్తగా మనం ఉండాలంట. అలాంటి పరిస్థితులు ఒకవేళ వచ్చుతున్నప్పుడు మనం ఏం చేయాలి? కొద్దిగా జ్ఞానము కలిగి మనం మాట్లాడాలి. ఎట్లా పడితే అట్లా మనం అక్కడ ఒక బుద్ధిహీనుడు మాట్లాడుతున్నట్లుగా మనం మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకనంటే జరిగే విషయాలు మనకు తెలియపోయినా తెలిసినట్లుగా మనం మాట్లాడటం అనేది అజ్ఞానమే కదా. తెలియపోయినా తెలిసినట్లు మాట్లాడటాన్ని ఏమంటాము? దానిని అజ్ఞానము అంటారు. జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడు? మౌనంగా ఉంటాడు. అందుకంటారు అన్యమున్న ఇస్రాకు అణిగిమనుకుంటుంది, ఏమీ లేనిది ఏమవుతుందంట? అది ఎగిరెగిరి పడుతుంది. కొంచెం మనం జాగ్రత్తగా మనసు పెట్టి మనం దేవునితో మనము సహవాసం చేసినట్లయితే ఆ ఓర్పు దేవునికి మహిమకరముగా సంఘము ఎదగటానికి అవకాశం అనేది ఉంచబడుతుంది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక కొన్నిసార్లు మనం ఓపిక నశించుతున్నప్పుడు నష్టాలు వస్తున్నాయి. ఓపికను మనం కలిగి ఉన్నప్పుడు మేలులే మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే వాగ్దానములు పొందుకొనుటకు ఓర్పు చాలా అవసరమై ఉంది. ఏం పొందుకోవటానికి? వాగ్దానములు పొందుకునే నిమిత్తము ఓర్పు మనం నేర్చుకోవాల్సిందే. మనకు ఓర్పు నేర్చుకోవాల్సిందే. వాక్య భాగంలో చెప్పబడుతున్న మాట ఏమిటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వాక్యాన్ని చదువుదాం. దేవుని చిత్తము నెరవేర్చాలంటే మనకేం అవసరం అంట? ఓర్మి చాలా. అది దేవుని యొక్క వాగ్దానములు ఏమైతే ఉన్నాయో వాటిని మనం పొందుకోవాలంటే మనకేం అవసరం? అంతే, ఓర్మి అవసరం. ఆ ఓర్మి లేకపోతే ఏమవుతాం? సనుగుతూ గొనుగుతూ దేవుడిచ్చే వాగ్దాన ఫలములకు మనం ఏమైపోతాం? దూరం అయిపోతాం. అందుకే సంఘం ఎప్పుడు కూడా ఏం కలిగి ఉండాలి? ఈ ఓర్పు దేని కొరకు? వాగ్దానములు మన పట్ల ఏమవ్వాలి? నెరవేర్చబడాలి. మన పట్ల వాగ్దానములు చేయబడ్డాయి. అంతటా అందరూ దేవుని చిత్తమే కదా ఇది. మనందరం పరలోకానికి వెళ్ళాలిగా. ఈ మందిరం అంతా ఎలా ఉండాలి? ఆత్మీయమైన మందిరముగా ఉండాలిగా. ఇది దొంగల గుహగా ఉండకూడదు కదా. మరి ఇవన్నీ ఇక్కడ నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? అది నెరవేర్చేటట్లుగా మన ఓర్పు కలిగి మన ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలే దేవుడు చేస్తాడు. ఇవన్నీ దేవుని మాటలు ఇవన్నీ. అలాగనే ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం 11 వచ్చిన తర్వాత చదవండి. అది ఇప్పుడు మనకు ఒక ఆసక్తి ఉన్నప్పుడు ఏమవుతుంది? పనులు జరుగుతాయి. ఇదివరకు మీరుకున్న ఆసక్తి ఏదైతే ఉందో దాన్ని ఎప్పటి వరకు కొనసాగించాలి? తుదమట్టుకు కొనసాగిస్తే కార్యాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఇబ్బందులు ఏమీ రాకుండా ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు మన యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘములో మంచి కార్యాలు జరగాలి. అది జరగాలంటే ఏం చేయాలి? ఆసక్తి కలిగిన వారు, మంచి జరగాలని ఆసక్తి కలిగిన వారు దేవుని కొరకు నిలబడాలి. అప్పుడు మనకేమవుతుందంటే అక్కడ లోకం అనేది రాకుండా,
దేవుని వాగ్దానములు అడ్డుకున్నటువంటి పరిస్థితి అక్కడ రాకుండా మనందరము కూడా ఆ వాగ్దాన ఫలములను మనం సంపాదించుకోవటానికి మన ముందు నడిచినటువంటి వారు ఉన్నారే, వారిని పోలి మనం ఏం చేయాలంట? నడుస్తూ ఉండాలి. అది నిన్ను కొద్ది కాలమే కాదు, తుది వరకు కూడా మనం దానిని అలాగే కొనసాగిస్తే సంఘము ఎప్పుడు కూడా ఆత్మ ఫలములతో, వాగ్దాన ఫలములతో నింపబడే ఉంటుంది. ఇది ఎప్పుడు సర్వసమృద్ధిగా ఉంటుంది. దీనిలోనికి అనేక మంది చేర్చబడతారు. ఎందుకనంటే అక్కడ ఎవరైతే విశ్వాసత కలిగి నడుచుకుంటూ ఉన్నారో, ఎవరైతే విశ్వాసత కలిగి ఎవరైతే వారు జీవితాలను సంఘం యొక్క అభివృద్ధి కొరకు వారు ప్రణముగా పెడుతూ ఉన్నారో ఏం చేస్తారు? అనేక మంది ఆ సంఘములోనికి వెళ్ళటం నాకు మంచిది అని చెప్పి అనేక మంది రావటానికి ఇష్టపడతారు. అదే సంఘములో ఒకవేళ గ్రూపులుగా లేకపోతే పోట్లాటలతో సమస్యలతో ఉంటే మాకెందుకండి ఈ సమస్యలు? అందరూ ఉంటారా సమస్యల్లో? అందరూ కలిసి ఉంటారా? మాకు ప్రార్థన కావాలి కానీ మాకు సమస్యలు ఎందుకండి? మాకు దేవుడు కావాలి, మాకు వాక్యము కావాలి కానీ మాకు ఎందుకండి అంటారు. దీన్ని బట్టి ఏమవుతుందంటే సంఘము చల్లచెదరైపోతుంది, రెండు ముక్కలు అయిపోతుంది. దేవుని యొక్క నామమునకు అక్కడ అపకీర్తి కలుగుతుంది. అందుకే జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ఓర్పుతో మనం ఏం చేయాలి? వాగ్దానములను స్వతంత్రించుకోవాలి. దేని ద్వారా మనకు స్వతంత్రత వస్తుంది? ఓర్పు చేతనే. ఆ ఓర్పు అనేది మనందరికి కూడా ఉండాలి. ఇప్పుడు లోకస్తులకి అదేం ఉండకపోవచ్చు. పరలోకమని, దేవుని వాగ్దానం అని, ప్రార్థన అని, నీతి అని, విశ్వాసమని వాళ్ళకి ఇవేమీ తెలియదు. వాళ్ళకి తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే ఓర్చుకుంటూ ప్రతి విషయంలో జాగ్రత్తగా మనము మాట్లాడుతూ జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ఆ సమస్యను మనం డీల్ చేసుకుంటూ సంఘమును మనం అభివృద్ధిలోనికే మనం తీసుకెళ్ళాలి తప్ప దానిని ఎక్కడ మనం చేయి విడిచిపెట్టడానికి వీల్లేదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గాయములతో ఉన్న ఆయన ఒక భయంకరమైన శిక్ష వేదనతో ఆయన ఉన్నప్పటికీ అక్కడ సంఘమును ఒక బలమైనటువంటి పునాదిగా వేయటానికి అక్కడ దుష్టునికి అవకాశం ఇవ్వకుండా ఏం చేశాడో తెలుసండి? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని దేవుడు ప్రార్థన చేయటంలో అది గొప్ప ప్రేమతో కూడిన ప్రార్థన. అక్కడ ఆ ప్రార్థన ద్వారా ఏమైపోయిందంటే అక్కడ ఉన్నటువంటి దొంగలు అనేక మంది మారిపోయారంట. అనేక మంది మారిపోయారు. మనము కూడా అలాంటి ఒక బలమైనటువంటి విశ్వాసులుగా మనం అనేకులను మార్చగలిగిన వారుగా, అనేకులకు దేవుని గుర్చే మార్గాన్ని వారికి చూపించగలిగే వారుగా మనము జీవించాలి. అలాగూ విశ్వాసముతో మనం ఏం చేయాలి? ప్రయాణము చేయగలిగితే దేవుని వాగ్దానములు మనం స్వతంత్రించుకోగలుగుతాం. మనమే కాదు, మన వెనుక వచ్చేటువంటి మన పిల్లలకు కూడా ఆ గొప్ప ఆశీర్వాదాలని మనం అందించగలుగుతాం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము ఈ విషయంలోనే అబ్రహామును ఎంతో అభినందించాలి. ఎందుకంటే తన జీవితంలో నెరవేర్చవలసినటువంటి వాగ్దానాల కొరకు ఆయన ఏం చేశాడట? ఓపికతోనే, ఆయన ఓర్మితోనే ఆయన ఎదురు చూస్తున్నాడు. అదే ఆయనకి గొప్ప బలం. ఏదైతే దేవుడు ఇస్తానన్నాడో దానిని పొందుకోవటానికి ఆయన ఏం చేశాడు? ఓర్పు కలిగి ఉన్నాడు, ఓర్మి కలిగి ఉన్నాడు, బలము కలిగి ఉన్నాడు. దేవుడు కార్యాన్ని చేస్తాడని. అందుకే ఆయన వృద్ధాప్యంలోకి వెళ్ళిన, శరీరం ఉడికిపోయినా ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని ఫలాల్ని ఆయన పొందుకోగలిగాడు. క్రైస్తవ సమాజం కూడా అలాగే ఉండాలి, దేవుని పిల్లలు కూడా అలాగే ఉండాలి. పరిస్థితులు మనకి అన్నీ అనుకూలంగా ఉండవు, కొన్నిసార్లు వ్యతిరేకతలు వస్తాయి. ఇవాళ మనం చూస్తున్నాం క్రైస్తవం మీద ఒక భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎన్నడూ ఊహించినటువంటి పరిస్థితులు, పరిణామాలు మనం చూస్తున్నాం. ఇదేమి శాశ్వతమో లేకపోతే ఎప్పుడు ఇలాగ ఉంటాయని అసలు ఎట్టి పరిస్థితులు అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథంలో ఇలాంటి పరిస్థితులు కోకొల్లుగా కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితులు అన్నిటిలో కొంత నష్టం జరిగింది, కొంత గలిబిలి జరిగింది. కానీ సంఘం మాత్రం విస్తరించటము, సంఘములో చేర్చబడటం మానలేదు. ఆ గలిబిలికి కొంతమంది హతసాక్షులయ్యారు. ఆ గలిబిలికి కొంత స్పీడ్గా ఎదగవలసినటువంటిది కొంచెం నిదానమైంది. అయినా అది ఏమాత్రం సంఘం ఆగలేదు. కనుక
పరిస్థితులు, బైబిల్ జ్ఞానం తెలిసినప్పుడు, మనం బైబిల్ గురించినటువంటి మంచి పరిస్థితులను మనం అర్థం చేసుకున్నప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు, బాధలు ఏవి ఎన్నతగినవి కాదు. ఇది కొన్ని రావటానికి, లేకపోతే మన విశ్వాసతను, మన భక్తిని, మన నీతిని ఒక పరిశీలన చేయటానికి కొన్ని శోధనలు రావచ్చు. అసలు క్రైస్తవుడు ఎవరు, అసలు దేవుని పిల్లలు ఎవరు, ఒకవేళ మనందరం కూడా ఇలా ఉంటే సమస్యలు వస్తాయి. కాబట్టి ఆదిమ సంఘం అంతా ఎలా ఉంది, సమిష్టిగా ఉంది. అక్కడ వారి పొలాలు, స్థలాలు అన్నీ అమ్మేసుకుని అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి అందరూ ఒకే ఇల్లులాగా ఒకే భోజనం చేస్తూ అందరూ చనిపోతే అందరూ ఒకేసారి ప్రభు కొరకు చనిపోదాం, బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుదాం, మనం వేరుగా ఉండొద్దు అంటే ఒక సమస్య ఏకం చేస్తుంది. ఒక సమస్య వారిని బలవంతులుగా చేస్తుంది, త్యాగశీలులుగా చేస్తుంది. కనుక ఈ సమస్యలు ఇవన్నీ మన కళ్ళ ముందు అనేకంగా మనం చూస్తున్నాం. ఇవేవి పెద్ద ఎనతగినవేమీ కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే సంఘాలు నేటికి విస్తరిస్తున్నాయి. నేటికి సంఘ బలం పెరుగుతుంది, సంఘ సంఖ్య పెరుగుతుంది, అనేక ఆత్మలు దేవుని యొద్దకు చేర్చబడుతున్నాయి, స్వచ్ఛందంగా చేర్చబడుతున్నాయని నేను మీ అందరికీ కూడా ప్రేమపూర్వకముగా నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే వాక్యాన్ని గైకొనుట కొరకు ఓర్పు అవసరమై ఉంది. వాక్యాన్ని గైకొనటానికి సంఘానికి ఏది కావాలి? ఓర్పు కావాలి. నీకు మొదట అర్థం కాకపోవచ్చు, మొదట నీకు వాక్యం అర్థం కాకపోవచ్చు, మొదటి సంఘం యొక్క క్రమశిక్షణ నీకు అర్థం కాకపోవచ్చు. నువ్వేం చేయాలి? నీకు అర్థం అవటానికి కొంతకాలము ఎదురు చూడాలి. ఎదురు చూడాల్సింది ఎవరైనా. ఒక పనికి వెళ్ళినప్పుడు నీకు అర్థం కానప్పుడు ఏం చేయాలి? ఆ పని నీవు అర్థం చేసుకునేంతవరకు, ఆ పని అవగాహన నీకు వచ్చేంతవరకు ఏం చేయాలి? చూడాలి. అదే అవసరం. అది ఉన్నవాడు పనివాడు అవుతాడు, అది ఉన్నవాడు నేర్పరు అవుతాడు, అలాంటివి ఉన్నవాడు అనేకులకు మాదిరిగా పని నేర్పించేవాడు అవుతాడు. అదే ఒకవేళ నాకు అర్థం కావట్లేదు, నాకు రాదు అని చెప్పేసి వచ్చేస్తే అతడు ఆ పనిని నేర్చుకోలేడు. కనుక వాక్యము కావాలి, నీకు వాక్యం అర్థం అవ్వాలి, ఆ వాక్యము నీకు అర్థం అవ్వాలి, ఆ వాక్యము నీకు ప్రయోజనం కలుగు చేస్తుంది, ఆ వాక్యము ద్వారా నీకు లాభం కలుగుతుంది అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ వాక్యము నీకు అర్థమయ్యేంత వరకు కూడా నీవు ఎదురు చూస్తూనే ఉండాల్సిందే. అదే సంఘం నేర్చుకోవాలి. ఒక్కొక్క మనిషి యొక్క హృదయము, ఆలోచనలు, వారి పద్ధతులు మనకు అర్థం కావు. అర్థం కానప్పుడు మనం ఏం చేయాలి? మనం దేవుని దగ్గర ఓర్పు కలిగి ప్రార్థనలు చేస్తే దేవుడు మనకు అన్ని విషయాలు మనకేం చేస్తాడు? బయలుపరుస్తాడు. అన్ని విషయాలు బయలుపరుస్తాడు. మనం నడవలసిన త్రోవ మనకు నేర్పిస్తాడు. మనం చేయవలసినది ఏంటో దేవుడు మనకు అన్నీ చేయిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. మనకి ఏం కావాలో ఆయన ముందుండి అన్ని విధాలు మనకు సహాయమును దయచేస్తాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. చూసారా సంఘం ఎలా ఉందంట? నా ఓర్పు విషయమైన వాక్యమును ఏం చేశారట? ఇప్పుడు ప్రభు అక్కడ ఎందుకు ఓర్పుగా ఉన్నాడు? ప్రభు చేతగానివాడా? తను రక్షించుకోలేనివాడా? అక్కడ ఎందుకు ఓర్పు కలిగి ఉన్నాడు అంటే సంఘము కూడానంట ఆయన యొక్క ఓర్పును ఏం చేయాలండి? తెలుసుకోవాలి. ఆయన ఎందుకు అలా ఓర్పు కలిగి ఉన్నాడో దాన్ని మనం ఏం చేసుకోవాలి? మనం తెలుసుకుని గైకోనాలి. అది తెలుసుకుంటేనే గైకోనేది. లేకపోతే ఏమవుతుందంటే 3 మేకులు పీక్కలేకపోయాడా? ఈయన దేవుడు అంటున్నాడు కదా, ఇదేంటి అందరిలాగా చేతగానోళ్ళలాగా అలా ఉన్నాడేంటి? ఆయన ఎందుకు ఓర్పు కలిగి ఉన్నాడు? అసలు ఎందుకు ఆయన అలా మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఆయన అలా దెబ్బలు తింటున్నాడు? అసలు కారణం ఏమిటి అనేది మనం చూస్తే అక్కడ వాక్యం మనకు చెప్పేది ఏంటంటే, అక్కడ వాక్యం మనకు బోధించే బోధ ఏమిటంటే ఆయన దెబ్బలు తినటము, ఆయన గాయపరచబడటము, ఆయన చంపబడటము అది తండ్రి. అంతే కదా.
ఇది ఎవరిష్టం, ఎవరి చిత్తం ఇది? అది తండ్రి చిత్తం. ఇప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ఏం చేయాలి? తండ్రి చిత్తం నెరవేర్చబడటానికి ఓర్పు కలిగే మనం కూడా అలాగున్నట్లయితే, దాన్ని మనం కూడా తెలుసుకుని ఆ విధంగా మనం కూడా నడుచుకోగలిగినట్లయితే, ప్రపంచంలో అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కూడా నన్ను అర్థం చేసుకుని నాలాగా మీరు కూడా బ్రతికారయ్యా, నా తండ్రిని అర్థం చేసుకుని నేను బ్రతికాను, నన్ను అర్థం చేసుకుని నా నామపేట బాప్తీసం తీసుకుని నా బిడ్డలకి మీరు కూడా బ్రతికారు, కాబట్టి రేపు వచ్చే సమస్యలు బాధలు ఏదైతే ఉన్నాయో వాటిలో నేను మిమ్మలను కాపాడుతాను. హల్లెలూయా. ప్రభువును అర్థం చేసుకుని బ్రతకాలి అంటే వాక్యం అవసరం. ఎందుకు ఆయన అలా ఉన్నాడు అంటే మన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోకి వెళ్ళాల్సిందే. అక్కడికి వెళితేనే కదా తండ్రి యొక్క ఉద్దేశం ఎలా ఉందో కుమారుడు పట్ల మనకు చెప్పబడేది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రభువుకి ఒక ఉద్దేశం ఉంది. మన పట్ల, సంఘం పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, పరిశుద్ధుల పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. మనందరము కూడా వాక్య బలముతో, వాక్య శక్తితో మనం ఎదగవలసినటువంటి అవసరత మన మీద ఉంచబడింది. కాబట్టి వాక్యం ఒకవేళ నీకు అర్థం కాకపోతే, దేవుడు నీకు అర్థం కాకపోతే, లేక దైవ సన్నిధి అనేటువంటి నీకు అర్థం కాకపోతే, దైవ సేవకుల యొక్క ఆ యొక్క కష్టము లేకపోతే ఆ ప్రేమ ఏంటో నీకు అర్థం కాకపోతే, నువ్వు ఇంకా కొంత నిలబడాలి, కొంత నేర్చుకోవాలి, కొంత అర్థం చేసుకోవటానికి ప్రయత్నము చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయమును చేస్తారు అనే విషయాన్ని బైబిల్ చాలా చక్కగా మనం మాట్లాడుతుంది. కనుక నేటి దినాల్లో అర్థసాక్షులు అవుతున్నటువంటి అనేక మంది సేవకులు మనకు కనిపిస్తున్నారు. పూర్వకాలంలో చూసాం, నేటి దినాల్లో కూడా మనము చూస్తున్నాం. ఈ పరిస్థితులు ఒకవేళ ఎంతమంది బలైపోతారో తెలియదు. ఆనాడు శిష్యులు బలైపోయారు. సంఘమునకు పెద్దలుగా ఏర్పాటు చేయబడినటువంటి స్టెప్పులు లాంటి పెద్దలందరూ కూడా బలైపోతూ వచ్చారు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతమంది బలవుతారో తెలియదు, కానీ దేవుడు మాత్రము సంఘమును ఎప్పుడు క్షేమముగానే శ్రమలలో దేవుడు కాపాడుతాడు ఖచ్చితంగా. ఆ పరిశుద్ధుల యొక్క రక్తము దేవునికి మొరపెడుతుంది. ఆ పరిశుద్ధుల యొక్క రక్తము దేవుని చెంతకు చేర్చబడుతుంది. వారి మొర ఏబేలు యొక్క రక్తము మొరపెట్టిందా? చంపేసారు, అయిపోయింది అనుకుంటే, మనిషి యొక్క శరీరాన్ని ఒకవేళ చంపవచ్చేమో కానీ ప్రాణాన్ని చంపలేముగా. మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ ప్రాణములు ఒకవేళ ప్రాణాన్ని వేరు చేయొచ్చేమో కానీ మనిషి యొక్క ప్రాణాన్ని చంపలేము కదా. ఇప్పుడు ఏం చేసింది? ఆ ప్రాణము అయినటువంటి రక్తం అంట దేవునికి. ప్రాణం అంటే రక్తము. ఆ రక్తమే లేకపోతే మనిషికి ప్రాణము ఉండదు. కనుక ఆ రక్తము భూమి మీద ఒలికించబడింది. ఆ ఒలికించబడినటువంటి ఆ రక్తము దేవునికి మొరపెట్టెను అని రాయబడింది దేవుని వాక్యం. ఇది నా మాట కాదు. దేవుడు విన్నాడు. దేవుడు విని శిక్ష విధించలేదా? శిక్షించిన వాడిని, ఏబేలు సభ్యుని వాడిని శిక్షించలేదా? జాగ్రత్త. కనుక మనకు మహాశ్రమలు ఒకవేళ మనకు కలుగుతున్నప్పటికీ నీవు దేవుని అర్థం చేసుకుని ఓర్పు కలిగి బ్రతుకుతున్నావు కాబట్టి, ఆయన బిడ్డగా నీ యొక్క జీవితాన్ని సమర్పణ చేసావు కాబట్టి, నీ శ్రమల్లో దేవుడు ఖచ్చితంగా నీకు సహాయమును చేస్తాను అని దేవుని వాక్యం చెబుతుంది. నమ్ముదాం. శ్రమలు, బాధలు సహజంగా వస్తాయి. దేవుడు మనకు సహాయమును దయచేస్తాడు. దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇక 4వదిగా మనం చూసినట్లయితే, శ్రమలు భరించుట కొరకు ఓర్పు చాలా అవసరమై ఉంది. ఏం భరించడానికి? శ్రమలు భరించడానికి ఏది అవసరమై ఉంది? ఓర్పు అనేది చాలా అవసరమై ఉంది. వాక్యము నేను చూపిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. 2:10 చదువుదాం. అందుచేత ఏర్పరచబడిన వారు దేనితో? నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి ఎందుకంటే ఈ ఓర్పు అందరూ కూడా ఏమవ్వాలి? రక్షణ. అది
చెదిరిపోకూడదు. సంఘమును కూడగట్టాలి, సంఘమును నిలబెట్టుకోవాలి, సంఘము ఒక ఆశీర్వాదకరముగా ఉండాలి. అది దాని కొరకు ఎంత ప్రయాసపడితే, ఎంత భక్తి చేస్తే, ఎంతగా మన యొక్క ఓర్పును సహనము కలిగి ఉంటే సంఘం అనేది ఏర్పడుతుందో, సంఘం అనేది దేవుని మందిరానికి వస్తుందో. ఇది ఊరికే రావట్లేదు. దీని వెనుక శ్రమ, కన్నీరు, వేదన అనేది లేకుండా సంఘం అనేది ఇక్కడ కూర్చోబట్టలేదు. అందరూ నమ్ముతారు, అందరు నమ్మి వెళ్ళిపోతారా? కనుక దీని వెనుక ఎంతో కన్నీరు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయి. అందుకు దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే, మనం కొన్ని ఆత్మలను మనం ఏం చేయాలి? రక్షించాలి. కాబట్టి మనం రక్షించుకోకుండా కొన్ని ఆత్మలు నరకములకు వెళ్ళటానికి, కొన్ని పరిస్థితులు ద్రోహ కార్యాలు చేయడానికి వస్తాయి. మనం వాటిలో చిక్కబడకుండా ఏం చేయాలి? జ్ఞానము కలిగి మనం తప్పించి కొన్ని ఆత్మలను దేవుని యొద్దకు నడిపించేటట్లుగా మనం జీవించాలి. అదే దేవుని పిల్లలకు దేవుడిచ్చేటువంటిది. అందుకు ఓర్పు చాలా అవసరమై ఉంది. సంఘానికి ఓర్పు చాలా అవసరమై ఉంది. లోకస్తునికి ఒకవేళ మౌనంగా ఉంటున్నాడు, ఏం చేయరు అని ఒకవేళ పెట్టలేకపోవచ్చు. కానీ సంఘము ఎందుకు మౌనంగా ఉంటుంది అంటే చేతగాకైతే కాదు. కానీ దేవుడు నేను మీకు తోడుగా ఉండి నేను మీకు రక్షణను శ్రమలలో తోడుగా ఉంటానని చెప్పాడు. కాబట్టి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు సహాయమును ఆయన అందిస్తాడు. అందుకు మనం ఓర్పు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మన పక్షాన యుద్ధము చేసి మనకు కావలసిన సహాయం అందిస్తాడు. శత్రువులను ఆయనే నోరు మోయిస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే, నీ భారము, నీ కష్టము, నీ శ్రమ ఏదైతే ఉందో ఓర్పు కలిగి దేవుని మీద వేయండి. నీ కష్టాలు దేవునికి అప్పగించండి, నీ శత్రువుని దేవునికి అప్పగించండి, నీ సమస్యలు ఏమవుతుండే దేవునికి అప్పగించండి. మన విశ్వాసం అంటే దేవుడు మనకు సహాయమును చేస్తాడు. యుద్ధము యెహోవాదే, దేవునిది కాబట్టి ఆయన చేస్తాడు. ఒకవేళ మనం చేయలేకపోవచ్చు, రాజులతో చేయలేకపోవచ్చు, అధికారులతో చేయలేకపోవచ్చు, గొప్పవారితో చేయలేకపోవచ్చు. కారణం ఏమిటి? వారికి అధికారాలు, వారికి లోకములో బలం ఉంది కాబట్టి మేము బలహీనం, మనం ఏమీ చేయలేకపోవచ్చు. కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన గొప్ప దేవుడు ఉన్నాడే, ఆయన మాత్రం యుద్ధము చేయగలడు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. అందుకే మనం ఏం చేయాలి? ఓర్పు కలిగి దేవుని తీర్పు కొరకు, దేవుని యొక్క కాపుదల కొరకు, దేవుని సహాయం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం కొన్నిసార్లు ఓర్పు నశించి కొన్నిసార్లు మనమే మాట్లాడుతున్నాం. కొన్నిసార్లు మనమే ఓర్పు నశించి మనం కొన్నిసార్లు లోకస్తులాగా మనం కూడా చేసుకోవాల్సి వస్తుంది. అది ఏమాత్రం కూడా మంచిది కానే కాదు. సంఘము మంచిగా ఉండాలి. దేవుడు అంత బలవంతుడై ఉండి కొరడా తీసుకుని కొట్టినవాడు కదా, అందరిని తరిమినవాడు, అక్కడ అధికారులను, బడా ధనవంతుల్ని, వ్యాపారవేత్తలు అందరూ బయటకు నెట్టేసిన వాడు ఇక్కడ సిలువ దగ్గర ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే, ఆయన మౌనం ద్వారా దేవుని కార్యాలు అక్కడ జరుగుతున్నాయి. ఆయన అలా ఉండబట్టే ఎంతోమంది దొంగలు అక్కడ ఏమైపోయారు? మార్చబడ్డారు, అందరు రక్షించబడ్డారు. హల్లెలూయా. కనుక మనందరము కూడా కొన్ని ఆత్మలను మనం రక్షించడానికి మనం ఏం చేయాలి? ఓర్పు కలిగి మనం ఉండాలి, ఓర్పు నేర్చుకోవాలి. ఇక ఆరోదుగా మనం చూసినట్లయితే దేవుని రాజ్యములో మనం చేరటానికి మనకేముండాలి? ఓర్పు చాలా అవసరం. దెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. ఓర్పు దేవుని న్యాయమైన తీర్పుకి స్పష్టత అంట. ఓర్పు ఎవరిలైతే ఉందో అది దేవుని యొక్క తీర్పు కంట అదేమై ఉంది? న్యాయమైన స్పష్టత అయి ఉందంట. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? మనం ఓర్పు కలిగి మనం ఉండాలి. మనం అందరం కూడా ఏం చేయాలి? ఓర్పు కలిగి మనం ఉన్నప్పుడే దేవుడు ఓర్చుకున్న మనల్ని చూసేంట వీళ్ళు నిజముగా నా పిల్లలు,
అన్నీ ఓర్చుకున్నారు, పేదరికాలు ఓర్చుకున్నారు, మాటలు ఓర్చుకున్నారు, అనేకమైన పరిస్థితులు ఓర్చుకున్నారు నా పిల్లలు. కనుక నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారులారా మీరు బయట నిలవనేలా లోపలికి రండి అని దేవుడంట గొప్ప ఆహ్వానాన్ని ఓర్పు కలిగిన పిల్లలకు దేవుడు ఇస్తాడంట. అనేక ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడంట. ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. కలుగవలెనని సమాధాన అనుభవం కలిగిన వాడినై ఎరుగు నిమిత్తము ఎరుగు నిమిత్తము అది దేవుని పిల్లలు ఏంటంటే, ఇప్పుడు మనము దేవుడు ఏ విధముగా శ్రమపడ్డాడో అన్నీ ఓర్చుకున్నాడు. మనము కూడా ఏంటంటే అనేకమైనటువంటి శ్రమలు బాధలు మనం ఓర్చుకోవాలి. ఒకరు అనేక మంది చెడు కార్యాల ద్వారా ఎంజాయ్ చేయవచ్చు, మంచి బట్టలు కొనుక్కోవచ్చు, నగలు కొనుక్కోవచ్చు. ఆ చెడు ద్వారా లాభప్రాప్తులుగా ఉండొచ్చు, లేకపోతే పిల్లలు చదివించుకోవచ్చు, లేకపోతే మంచి వస్తువులు సంపాదించుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఏమి తక్కువ లేకుండా చేసుకోవచ్చు. కానీ ఒక మంచివారు ఆ చెడుని అసహించుకున్నప్పుడు, ఆ లాభకరమైన దాన్ని అసహించుకున్నప్పుడు కొన్ని పేదరికాలు, కొన్ని కష్టాలు, కొన్ని అవమానాలు, కొన్నిసార్లు ఫీజు కట్టలేని పరిస్థితి, లేకపోతే పిల్లలకు భోజనం పెట్టలేని స్థితి, లేకపోతే మన పిల్లలకి ఏదైనా అనారోగ్యం వస్తే కనీసం హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళలేని పరిస్థితులు వస్తాయి. మనం వీటిలో మనం ఏం చేయాలంట? ఓర్పు కలిగే, లాభకరమైన వాటిని విడిచిపెట్టినప్పుడు కొంత నష్టం వస్తుంది కదా, కొన్ని ఇబ్బందులు పే చేయాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు నువ్వు నిలబడితే నువ్వు ధన్యుడివే. దేవునికి తప్పకుండా దేవుడి సహాయమును నీ పేదరికాలను బట్టి, లేకపోతే నీకున్న అవసరాలను బట్టి నేను ఎట్లా కొట్ట బ్రతుకుతూ నా పిల్లలు బ్రతికించుకుంటున్నాను, లేదా సమాజంలో నా పిల్లలను ఒక మంచి స్థితిలో ఉంచుతున్నాను, తల్లిదండ్రులకు నా బాధ్యత, నా పిల్లలు నేను అలాగే ఎలా వదిలిపెడతాను అని ఒకవేళ కానీ నీవు ఈ లోక స్థితిలోకి కానీ వెళ్ళిపోతే దేవుడు నీకు సహాయం చేస్తాడా? దేవుడు నిన్ను మెచ్చుకుంటాడా? జాగ్రత్త. బైబిల్ ఇదే మనకు జ్ఞానం నేర్పుతుంది. ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకోవటం అలవర్చుకుంటామో, మనం భక్తిలో మనం చాలా ఓర్పు కలిగి ఉంటాం. భక్తిలో చాలా మనము నేర్చుకోవటానికి ఎన్ని గాయములైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని నిందలైనా భరిస్తాం లేదా? ఖచ్చితంగా భరిస్తాం. ఇప్పుడు డబ్బులు ఇవ్వని వాడిని అయితే ఒక విధంగా అంటారు, డబ్బులు ఇచ్చిన వాడిని ఎవడు నిన్ను ఎవడేమన్నాడు, నిన్ను ఎవడు ఖర్చు చేయమన్నాడు అంటే రెండు రకాలు ఉంటాయి. బాగా తింటుంటేనేమో వీడు బాగా తిండిపోతాడు అంటారు, అది తింటలేదంటే వీడు ఎంత పిచ్చినారుడండి, వీడు ఎంత జాగ్రత్త పడండి, వీడికి లాగుంటే నేను ఈ పాటికి ఎంత సంపాదించేవాడండి. చూసారా, మనుషులు అటు అయినా మాట్లాడతారు, ఇటైనా. ఒకవేళ చిరిగిపోయి బట్టలు వేసి తిరిగాడు అనుకోండి, వీడు చూసావు ఎంత దరిద్రుడు ఉండగా నీడు తింటలేదు అంటాడు. ఆ మంచి బట్టలు తిరిగాడు అనుకోండి, వీడికి చూసావు కళ్ళు ఎక్కడికి వచ్చినాయో, వీడు బ్రతికేంటి అంటే. సహజంగా మానవుడు ఏం చేస్తాడు? అటు మాట్లాడతాడు, ఇటు మాట్లాడతాడు. కనుక సమాజాన్ని చూసి మనం బ్రతకలేము, కానీ మనల్ని చూసి మనమే బ్రతకాలి. మనం బ్రతికే సమాజం కొరకు, ఎవరి కొరకు కానే కాదు, మన కొరకు బ్రతుకుద్దాం. ఇక జీవించు వాడిని నా కొరకు కాదు, నేను ఎవరి కొరకు జీవించాలి? అది. ఇప్పుడు దేవుని కొరకు నేను జీవించాలనుకున్నప్పుడు, నా దేవుడు అనేక మంది నిందిస్తున్నప్పుడు సహించాడు కదా, భరించాడు కదా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కదా, నేను కూడా అలాగే బ్రతకాలి. ఇప్పుడు నేను అంటే ఆయన నాకు వేసిన మార్గము, ఆయన నాకు వేసిన బాట ఏదైతుందో ఆ బాటలో నేను కుడి ఎడమలకు నేను తొలగిపోకుండా జాగ్రత్తగా నేను నడుచుకోవాలి. సంఘము ఎప్పుడు కూడా అలా నడుచుకోవటానికి మనకేం అవసరమై ఉంది? ఓర్పు అవసరమై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇప్పుడు నేను జుట్టు ఊడిపోయింది నాది, ఎవరు చెప్పారు ఈ తైలం రాసుకుంటే
అసలు చేతులకి ఏం వేసుకోవాలి? గ్లౌజులు వేసుకుని, మళ్ళీ లేకపోతే చేతుల మీద పెద్ద జుట్టు వచ్చేస్తుంది అని ఆయన చెప్పాడు. ఇప్పుడు నేను అది కొనుక్కుని ఒక 2-3 వేలు పెట్టి తలకు రాశా, రావట్లా. ముందు ఏం చేస్తా, జాగ్రత్తగా చేతులకి అన్నీ వేసుకుని రాశా. తర్వాత దాని ఏంటో నాకు అర్థమైపోయింది నాకు. అంటే ఇది అసలు లేదు, వాడు ఊరిని మాటలు చెబుతున్నాడు అని నాకు అర్థమైపోయింది. ఇక నేను ఎన్ని రోజులు రాసినా అది పోనీ ఎవరికైనా ఇస్తానా దాన్ని? ఎవరికి ఇవ్వను. ఏం చేస్తాను నేను దాన్ని? అయిపోయేదాకా రాస్తానుంటా. అంటాడు, ఒక బాటిల్తో కుదరదయ్యా, 4-5 బాటిల్ వాడాల్సింది అంటాడు. ఏమనిపిస్తుంది మనసు? ఒక బాటిల్ కొన్ని వృధాగా నేను పాడు చేసుకుంటేట, మిగతా 2 బాటిల్ కూడా. అంటే ఒక మనసు మనలో ఉంటుంది, ఒక ఆశ మనలో ఉంటుంది. అది అసాధ్యమా సాధ్యమా కాదు. నాకున్న కష్టము, నాకున్న పరిస్థితులు బట్టి నేనేమనుకుంటానంటే, నా మనసు బాగా జుట్టుంటే బాగుండు అనిపిస్తుంది నాకు. జుట్టు ఉన్నవాడు ఏం చేస్తాడంటే బోడిగుండు చేసి తిరుగుతున్నాడు చిరాకు వచ్చి. లేనోడేమో లేక ఏడుస్తుంటే, ఉండవాడేమో తినలేక ఏంటి జుట్టు అంతా కట్ చేస్తాడు మోడల్గా కట్ చేస్తున్నాడు. అంటే చెంపలన్నీ కట్ చేస్తున్నాడు, ఘాట్లు పెడుతున్నాడు. జుట్టు లేనుడేమో లేక చేస్తున్నాడు, అడగ చూస్తా. అంతే కదా. చివరిగా మనం చూస్తే 7వదిగా బైబిల్ చెప్పేది ఏంటంటే, జీవితంలో అనేక పాఠములు నేర్చుకొనుటకు ఓర్పు చాలా అనేకమైన పాఠాలు నేర్చుకోవాలి. ఎప్పుడు మన జీవితంలో ఓర్పు చాలా అవసరం. ఇప్పుడు అత్తగారు ఎలాంటిది, మామగారు ఎలాంటిది, తోడుకోడ ఎలాంటిది, లేకపోతే మా చెల్లి మంచిది అనుకున్నాను, లేకపోతే మా అన్నయ్య మంచోడు అనుకున్నాను, లేకపోతే మా తమ్ముడు మంచోడు అనుకున్నాను, కానీ వాడు మంచోడు కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఓర్చుకుంటా ఉన్నప్పుడు ఏం జరుగుద్ది? ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని చేస్తాడు. రోమీలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒక మాట. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఎలాగనగా ఓర్పు వలనను ఇప్పుడు దేనివల్ల మనకు ఆదరణ కలుగుద్ది? ఓర్పు వలన కలుగుద్ది, వాక్యాల వలన కలుగుద్ది, నిరీక్షణ వలన కలుగుద్దా? ఈ 3 మనం కలిగిట వల్ల మనకేం కలుగుద్ది? ఆదరణ మనకు కలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఓర్పుతో ఏం చేయాలి? వాక్యాన్ని వినండి. నాకు తెలుసు మీరు ఎంత ఓర్పుగా వింటున్నారో. కాళ్ళు నొప్పులు వచ్చి మీ బాధ నాకు తెలుసు. ఎందుకని? మీరు నాకు ఎదురుగా ఉన్నారు, నేను మీకు ఎదురుగా ఉన్నాను. మీ బాధ, మీ కష్టం అన్నీ చూస్తున్నాను నేను ఇక్కడ. కనుక మీలో ఏముంది? ఇప్పుడు ఓర్పు ఉంది. వాస్తవం అయితే మీరు ఏమనుకుంటున్నారు? 2 కాళ్ళు చాపుకుని కూర్చోవాలనిపిస్తుంది, లేకపోతే ఒకసారి నిలబడితే నొప్పులు పోతాయి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేయకూడదు? అలా చేయకూడదుగా. అప్పుడు ఏం చేయాలి? ఈ కాలు ఒకసారి మడవ, ఆ కాలు ఒకసారి మడవ, ఇటు ఒకసారి తిరగా, అటు ఒకసారి తిరగా, ఇలా ఓర్చుకుని మనం ఏం చేస్తాం? దేవుని వాక్యాన్ని. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? పక్కన వాళ్ళు చూస్తున్నారా? ఏ సైజు చూస్తున్నాడు? మిమ్మల్ని అందరిని ఏ సైజు చూస్తున్నాడా లేదా? అందరు ఏ సైజు చూస్తున్నాడు. మీరు నేర్చుకుంటున్నారు ఇవన్నీ ఓర్పుతో చక్కగా దేవుని మందిరానికి వచ్చి ఇవన్నీ నేర్చుకుంటున్నారు. దీనివలన ప్రతిఫలాలు ఉన్నాయి, దీనివలన గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. పని నేర్చుకునేవాడు ఓర్పుతోనే కొన్నిసార్లు చేతి మీద కొట్టుకుంటాడు, చేయి దిగుద్ది, కొన్నిసార్లు కాలు మీద పడతా ఉంటాయి. ఏం చేయాలి? పని ఓర్చుకుంటా నేర్చుకుంటూ ఉంటే వాడు గొప్ప పనివాడు అయిపోతాడు, గొప్ప జ్ఞానవంతుడు అయిపోతాడు కదా, ఉన్నతమైన వాడు అయిపోతాడు. కనుక అలాంటి వాడు ఇక తిరుగులేనటువంటి అనుభవాల్లోనికి వెళ్ళిపోతాడు. నీవు కూడా ఒకరోజు ఒక మంచి స్థితి, నేను కూడా దేవుని పాదాల దగ్గర ఇలాగ కూర్చున్నాను, దేవుడు ఈరోజు నాకు ఎంత కృపను దేవుడిచ్చాడు. నువ్వే అనేకులు సాక్ష్యం చెప్పి అందరిని దేవుని యొద్దకు నువ్వే నడిపిస్తావు. అలాంటి కృపా జ్ఞానము దేవుడు సంఘానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. తల వచ్చండి, చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రభువా, ఈరోజు చెప్పినటువంటి మాట మా జీవితాల్లో ఓర్పు చాలా అవసరమైందని యేసు ప్రభువారు ఆ ఓర్పునే
లోకానికి చూపించాడు. అదే ఓర్పుని సంఘానికి చూపిస్తున్నాడు తన దగ్గరికి వచ్చిన వారికి. అదే ఓర్పును కలిగి ఉన్నట్లయితే గోధుమలు గురుగులను ఒక కాలం వస్తుంది, నేను వేరు చేస్తాను. చాట నా చేతిలో ఉంది, చాట నా చేతిలో ఉంది. మంచిని చెడుని వేరు చేసేటువంటి సమయం ఉంది. ఒకరోజు ఎదగనివ్వండి వాటిని, మంచి వాటిని ఇంట్లోనికి, చెడ్డ వాటిని అగ్ని చేత కాల్చివేయటం ఒకరోజు ఉంది. ఓర్చుకో, దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. తిరుగులేని తీర్పు. ఇక వారు తిరిగి మరలా భూమి మీద నేను బలవంతుణ్ణి అని మన మీద మాట్లాడటానికి వీలు లేకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు. అప్పటి వరకు మనము ఓర్పు కలిగి దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మా ప్రభువా, సంఘములో లేమి, కుటుంబంలోనేమి, ఉద్యోగాలనేమి, వ్యాపారములనేమి, వారు కలిగిన చేతి పనులనేమి, నాయన ప్రతి ఒక్క బిడ్డ నాకు చేత కావట్లేదు, నేను చేయలేకపోతున్నాను, ఈ సంవత్సరం ఈ బిడ్డలను నేను పోషించలేను, లేదా నేను నడిపించలేను, లేదయ్యా ఓర్పు నా పిల్లలకి ఇవ్వండి. దేవుని యొద్ద వాగ్దాన ఫలములు పొందుకోవాలంటే అబ్రహాము ఓర్పు కలిగే ఉన్నాడని, భక్తులైన వారందరూ దేవుని కార్యాలు చూడాలంటే వారు ఓర్పు కలిగే ఉన్నారని వాక్యం చెబుతుంది. నాయన ఆ విధంగా మేమందరం చక్కగా నడుచుకోవటం సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.